తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ సందీప్ మెహతా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారాభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తల్లి బొకుళామాతను, యోగ నరసింహ స్వామివార్లను దర్శించుకుని హుండీలో కానుకలు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నంద్యాల జిల్లాలో రంగనాథస్వామి రథోత్సవాన్ని రంగరంగ వైభవంగా ప్రారంభించారు. జూపాడు బంగ్లా మండలం తత్తూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామివారి ఆలయానికి రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొని రథోత్సవాన్ని ప్రారంభించారు. తత్తూరు రంగనాథస్వామి తిరునాళ అంటే ఎంతో పవిత్రమైందని, ఇక్కడ రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు అలాగే పాత ఎద్దులు అమ్ముకొని ఎద్దులు కొనుగోలు చేయడం జరిగేదని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. సినీ నటి శ్రియా శరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు శ్రీకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నటి శ్రియా శరణ్ చూసేందుకు ఆలయం ఆవరణలో ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఆమెతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనంలో బెంగాలీ నటుడు జితేంద్ర మద్రాని శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారికి అశోక్ లేలాండ్ సంస్థ ప్రతినిధులు వాహనాలను అందజేశారు. 8,75,000 రూపాయల విలువైన వాహనాలకు ఆలయం ముందు పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాతలు టీటీడీ అదనపు పీపీ వెంకయ్య చౌదరికి వాహన తాళాలు అందించారు. విజయవాడ కనకదుర్గమ్మను మాజీ మంత్రి కొడాలి నాని, నాగపూర్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాధే కలిసి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నేతలిద్దరూ అమ్మవారి అంతరాలయ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. గత వైసీపీ పాలనలో అమరావతి రూపు కోల్పోయిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. లోక్సభ, రాజ్యసభల్లో రాజధాని బిల్లు చట్టబద్ధత కోసం రూపొందించిన తర్వాత మంత్రి రాంప్రసాద్ అనుచరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆనందం పంచుకున్నారు. అనంతరం అమరావతి అనేది సీఎం చంద్రబాబు కలని మండిపల్లి అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా పొడు పోసుకున్న అమరావతిని గడిచిన వైసీపీ పాలనలో విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. ఇక నుంచి రాష్ట్రానికి అన్ని శుభశకునాలే అని మంత్రి మండిపల్లి ఆనందం వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణంలోని నారాయణ రెడ్డి మార్కెట్లోని మొబైల్ జోన్ ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే 4 మొబైల్ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దుకాణాల్లో ఉన్న మొబైల్ ఫోన్లు, తదితర సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలోని రత్నాపురం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో తారు రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపాలను చూపిస్తూ రత్నాపురం గ్రామస్తులు నిరసన తెలిపారు. చింతూరుకు చెందిన కిలోమీటర్ల దూరం వరకు సరైన రోడ్డు మార్గం లేక నానావస్థలు పడుతున్న రత్నాపురం గ్రామస్తులకు ఇన్ని రోజులకు తారు రోడ్డు వచ్చిందని సంతోషపడే లోపే అందులో నాసిరకం డొల్ల బయటపడి ఆగ్రహంతో ఊగిపోయారు. చేతితో చూస్తే కనీసం పేపర్ మందం కూడా లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించని రోడ్లు వేస్తున్నారని ఆందోళనకు దిగారు. దీనిపై చింతూరులోని రోడ్లు భవనాల శాఖ ఏఈకి సమాచారం తెలిపినా స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి మా కష్టాలను చూసి క్వాలిటీ రోడ్లు వేసి న్యాయం చేయాలంటూ రత్నాపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళంలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదానికి విజయోత్సవంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్, పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు కూడా కొనసాగింది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, కుటుంబ నాయకులు పాల్గొని అమరావతి అభివృద్ధికి తమ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ముందుగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి మహాత్మాగాంధీ, ఎన్టీఆర్, ఎర్రనాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు, నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, ఏపీకి ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఒకే రాజధాని ద్వారా మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, అదే టైంలో వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం తెలిపారు. కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 15 రోజుల నుంచి రోగులకు సరైన భోజన వసతులు లేక విలవిలాడుతున్నారు. గ్యాస్ లేదని చెప్పడంతో పాటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆహారం అందించిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓవైపు వైద్య రంగానికి పెద్దపీట వేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై పలువురు మండిపడుతున్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇటీవల
జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నూతన భవనంలోని 30 పడకలతో అత్యాధునిక పరికరాలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు వైద్యం చేయించుకుంటున్న రోగులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం ఉచితంగా భోజనం, వసతులు కల్పించింది. అయితే అది కాస్త కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో నీరు గారిపోతోంది. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని రంపచోడవరం తదితర ప్రాంతాల నుంచి వైద్యం కోసం రోగులు వస్తుంటారు. ప్రభుత్వం కల్పించిన వసతులు అవేవీ లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు బయట హోటల్ నుంచి, తమ ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునే దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.